హలో గాయ్స్, మనం ఇప్పుడు వెళ్ళిపోతున్నాం అమెరిల్లా జూ. ఈ జూ ఎక్కడుంది అనుకుంటున్నారు? అదే మన టెక్సస్లోనే ఉంది, కానీ నాకు 1 అవర్ డిస్టెన్స్లో ఉంటుంది. నేను నా ఫ్రెండ్స్తో కార్లో ఈవినింగ్ అలా స్టార్ట్ అయ్యాను ఇక్కడికి. ఇక్కడ మనకి ఎంట్రన్స్లోనే ఫస్ట్ చిలుకని చూసాను నేను. దాని పేరు రోజో అంట. బట్ ఏంటంటే అక్కడ లేబుల్ ఏం పెట్టారంటే వెన్ ఐ వాంట్ టు టాక్ ఐ విల్ టాక్ అని పెట్టారు. సో దానికి ఇష్టం ఉన్నప్పుడు మాట్లాడుతుందంట, మనం పిలిచినప్పుడు మాట్లాడదంట. కానీ నేను ఎందుకో ట్రై చేద్దామని చెప్పేసి చాలాసార్లు హలో హలో అని పిలిచినా పలకలేదు. సర్లే అని చెప్పేసి పక్కకున్న టాటాయిస్ దగ్గరికి వెళ్ళా. ఇది స్లోగా ఏం నడవట్లేదు, చాలా స్పీడ్గా నడుస్తుంది చూస్తే. తర్వాత దాని పక్కన అటాచ్ చేసి ఇంకొక యానిమల్ కూడా ఉంది. అదేంటి అని చూస్తే అసలు కనిపించట్లేదు, లోపలే ఉండిపోయింది. పిలిచి ట్రై చేసా, బట్ అక్కడ లేబుల్ ఉంది అరవద్దు అని చెప్పి. సో సర్లే అని చెప్పి వద్దులే అని చూసి వెళ్ళిపోయాం అక్కడ నుంచి. ప్రతి జూలో ఒక యానిమల్ అయితే డెఫినెట్గా ఉంటుంది, అదేనండి మన మంకీ. మా ఇంట్లో జామకాయ చెట్టు, మ్యాంగో చెట్టు, చింతకాయ చెట్టు ఉండేది. కోతులు అయితే చాలాసార్లు వచ్చేవి. నాకు జూలో కొత్తగా చూసినట్టు ఏం అనిపించలేదు, కానీ ఇక్కడ వాళ్ళకి మాత్రం ఇవన్నీ కొత్తగా చూసినట్టు అనిపిస్తుంది. ఆ కోత అయితే నన్ను ఏం పట్టించుకుంటలేదు, దాని పని అదేదో చేసేసుకుంటుంది. ఇక ఎందుకులే, నాకు అంతేం అనిపించలేదు కదా అని. వీళ్ళైతే చూస్తూనే ఉన్నారు. నేను ఇంకొక దానికి వెళ్దాం కదా అని చెప్పేసి ఇంకొక నెక్స్ట్ దానికి స్టార్ట్ అయిపోయాం. నాకు గుర్తున్నంత వరకు అయితే నేను చిన్నప్పుడు ఎప్పుడో నాకు 10 ఇయర్స్ ఉన్నప్పుడు హైదరాబాద్లో మా పేరెంట్స్ తీసుకెళ్లారు. అక్కడ నేను వైట్ లయన్ చూసా. అది నాకు చాలా స్పెషల్గా అనిపించింది. అంతకుమించి నాకు అంతేం గుర్తులేదు జూ అంటే. ఇంకా ఆ తర్వాత వచ్చిన నెక్స్ట్ జూ ఇదే అనుకుంటా. ఇక్కడ చాలా యానిమల్స్ ఉన్నాయి, బట్ నాకు నేమ్స్ ఏమంత తెలీదు. లేబుల్స్ ఉన్నాయి, వాటి నేమ్ ఏంటి, వాటి హిస్టరీ ఏంటి అని చెప్పి. కానీ నేను అంత రికార్డ్ చేయలేదు. దీని నేమ్ ఏంటో నాకు కూడా అంత ఐడియా లేదు. బట్ నాకు చూడడానికి కొంచెం ర్యాబిట్లానా కాదు కాదు కొంచెం పెద్దలకలా ఉంది. తోక మాత్రం పెద్దగా ఉంది. మీకు తెలుసా ఈ యానిమల్ నేమ్ ఏంటో? తెలిస్తే కామెంట్ చేయండి. ఇవి రెండు ఆడుకుంటుంటే అక్కడే ఉండిపోయాను. కొద్దిసేపు చూసి నెక్స్ట్ ఏంటి అని ఇంక టర్న్ అయ్యి వెళ్దామని చెప్పేలోపు ఇంకొకటి వచ్చింది. మేము మా దగ్గర ఉన్న బఠానీ ఇంకొన్ని స్నాక్స్ ఉండే తీసుకెళ్ళి వాటికి వేద్దాంలే అని అనుకున్నాం. కానీ అక్కడ వేయొద్దు ఏమి, ప్లస్ వాటిపైన అరవద్దు అని చెప్పింది. అండ్ ఇక్కడ దాని పేరు లెమూర్. చాలా చిన్నగా అనిపించినాయి ఇక్కడ జూ, నాకేమంత పెద్దగా అనిపించలేదు. ఇక నెక్స్ట్ దేనికి వెళ్దాము అని చెప్పి నడుస్తూ ఉండిపోయా. అక్కడ మోస్ట్లీ ఇది పిల్లలకే అనుకుంటా. ఏ ఫర్ అలిగేటర్, బీ ఫర్ బీర్ అనుకుంటూ ప్రతి దగ్గర లేబుల్ ఉంది. అంటే వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడానికి ఇట్లా లేబుల్స్ పెట్టారు. అక్కడ నుంచి చూడ్డానికి నాకు ఒకటి బండ సైజులో, అదే బండ కలర్లో, నిజంగా బండేమో అనుకున్నా. అక్కడ దాకా వెళ్ళేదాకా నాకు అదేదో బండలే అనుకున్నా. మెల్లిగా చూస్తూ చూస్తూ అక్కడికి వెళ్ళేసరికి చూసరికి అది ఒంటె. కానీ కొంచెం కూడా కదలట్లేదు అసలు. ఎందుకు కదలట్లేదు? మేబీ మేము వెళ్ళిన టైమింగ్ 4కే వెళ్ళాము, కానీ ఇక్కడ 4కి కూడా ఎండ చాలా ఎక్కువనే ఉంటుంది. అసలు ఏం కదలట్లేదు, చూడట్లేదు. అవి నిజమా అబద్ధమా అసలు ఏం అర్థం కాలేదు. దగ్గరికి వెళ్ళి చూసినాక అప్పుడు అర్థమైంది. కొంచెం దాని ఇయర్స్ ఇట్లా ఇట్లా జరుపుతుంది, అప్పుడు చూసా. అండ్ ఆల్సో ఒక డోంట్ షౌట్ ఎట్ ద ఎనిమల్స్ అని రాసింది. బట్ మేము అదే చేస్తాం కదా, కొంచెం కొంచెం అరిచినాం. బట్ అయినా అసలు ఏం తిరగలేదు. ఇంకా దానికి కూడా అలసిపోయిందేమో మార్నింగ్ నుంచి చూసి అని చెప్పి ఇంకా పిలవడం మానేసా. మనం నెక్స్ట్ వెళ్తున్నాం లయన్ దగ్గరికి. ఇది ఆఫ్రికన్ లయన్ అంట, బట్ అక్కడైతే నాకైతే లయన్ అస్సలు కనిపించలేదు. లయన్ వల్ల వైఫ్ కనిపించింది. మరి లయన్ ఎక్కడుందో తెలీదు. 2 లయన్స్ ఉన్నాయి అందులో. అంటే నాకు డిఫరెన్షియేట్ ఎట్లా చేస్తా అంటే దానికి బియర్డ్ ఉంటే లయన్ అని, బియర్డ్ లేకపోతే ఆడ సింహం అని అట్లా అనుకుంటా అనమాట. నాకు ఒక రీల్ గుర్తొచ్చింది ఇమ్మీడియట్గా. ఏ బాబులే ఏ బాబులే ఇలా చూడు ఇలా చూడు, అదేనండి డీజే టిల్లు. ఆ రీల్ని రీక్రియేట్ చేద్దామని చెప్పి కెమెరా పట్టుకొని షో చేసా. బట్ నాకు ఎందుకో అది తేడా కొట్టింది. ఎందుకంటే అస్సలు లేవట్లేదు, పడుకొనే ఉంటున్నాయి. ఇంకా లేవట్లేదు కదా, రీల్ చేసి కూడా వేస్ట్ అనుకున్నా. ఇంకా పక్కనే బియర్ కనిపించింది, దాని దగ్గరకు వచ్చా. అవైతే తిరుగుతూనే ఉన్నాయి. మేబీ దానికి ఆకలేస్తుందేమో, ఏమైనా పెడతారేమో అని చెప్పేసి అటు ఇటు తిరుగుతున్నాయి. ఫస్ట్ ఒకటి వచ్చింది, తర్వాత 2 వచ్చినాయి. ఆ తర్వాత మళ్ళీ నాకు ఇంకొకటి మూడోది కనిపించింది, కానీ లోపలికి ఉంది. ఇక్కడ ఈ వీడియోలో వస్తుంది ఇటువైపు వచ్చేదే కదా, అది ఒక 3 ఏమో కనిపించినాయి నాకు. నేను వెళ్ళే ముందు ఏమనుకున్నానంటే వీడియో అయితే రికార్డ్ చేద్దామని అనుకున్నా. బట్ ఇలా తీద్దామా అలా తీద్దామని ఏం అనుకోలేదు, ర్యాండమ్గా క్లిక్ చేసా. అందుకేనేమో ఏ యానిమల్ నేమ్ సరిగా రికార్డ్ చేయలేదు. ఈ యానిమల్ అయితే ఇట్లా అటువైపే చూస్తుంది.
ఈ ఫెన్సింగ్ ఏ యానిమల్‌కి లేదనమాట. అంటే పైన. దీనికి పైన గూడా ఏసిర్రు. మొత్తం బ్లాక్ జేసినట్టు అనిపిచ్చింది. మేబీ ఇది పైనకి దునికి మరి బయటకొచ్చే ఛాన్సెస్ ఎక్కువున్నాయని గావచ్చు. అనిపిచ్చింది దీన్ని జూసినప్పుడు. అంటే సేమ్ దీనికి వేరే పేరుంది గానీ, ఇది పిల్లా? లేకపోతే ఏంటో ఏం అర్థం గాలే. చూడ్డానికైతే ఎగ్జాక్ట్ పిల్లిలానే ఉంది. మరి అంటే మేబీ ఇది పిల్లిలో కొంచెం చెడ్డ పిల్ల అనుకుంటా. అందుకే సెపరేట్‌గా పెట్టిర్రు దాన్ని. మళ్ళీ ఈ పిల్లి చూడ్డం గూడా దాని ఇంట్లో కంటే పక్కన ఇంట్లో ఏముందా అని జూస్తుంది. అండ్ ఇదేంటంటే చాలా నేను చూసిన యానిమల్స్‌లో ఇదే చాలా యాక్టివ్‌గా ఉంది. అటు దునుకుతుంది, ఇటు దునుకుతుంది, వచ్చి చూస్తుంది. దాని పక్కనే ఫాక్స్ ఉంది. నాకు గుర్తున్నంత వరకైతే నేను లైఫ్‌లో ఫాక్స్ చూడలేదు. ఏమో నాకసలు గుర్తు రావట్లేదు. ఇవి చిన్న చిన్నగున్నాయి. అంటే నేను ఫాక్స్ అంటే చాలా పెద్దగుంటాయేమో అనుకున్నా. మేబీ చిన్న ఫాక్సెస్ అనుకుంటా. ఒకటి కలర్ డిఫరెంట్‌గుంది. బ్లాక్ కలర్‌లో. ఇవన్నీ అంటే మూవీస్‌లో చూపించే ఫాక్స్ లానే ఉంది. బట్ ఈ ఫాక్స్ ఎందుకో బ్లాక్ ఉంది. కొంచెం డిఫరెంట్‌గా. ఇలా గొడవ పెట్టుకుంటే అవి సేమ్ కుక్కలే అనుకున్నా ఫస్ట్ అయితే. మేబీ దాని తోక చూసి గుర్తుపట్టాలేమో అది ఫాక్స్ అని. నెక్స్ట్ నేను వెళ్ళాను పంది దగ్గరికి. కానీ అది ముళ్ళ పంది. ముళ్ళిలా మన పైనకి విసురుతాదంట కదా! ఆ ముళ్ళ పంది దగ్గరికెళ్ళా. కానీ నేను చాలా వరకు చూసిన ముళ్ళ పంది చాలా చిన్నగుండి దాని చుట్టూరా ముల్లులుంటాయి. బట్ దీనికెందుకో వెనకాల సైడ్ సంథింగ్ నెమలిలాగా అనిపిచ్చింది. పికాక్ గూడా అంతే గదా! వెనకాల మాత్రం ఇట్లా ఇప్పుకున్నప్పుడు పెద్దగుంటాయని. అది నడిచేటప్పుడు గూడా వెనకాల ఇప్పుతుంది. లైక్ ఓపెన్ చేస్తుంది, చూస్తుంది ఏంటా అని. వీడియో తీస్తుంటే గూడా అంటే నన్ను తియ్యు తియ్యు అన్న ఎక్స్‌ప్రెషన్ పెడతది గదా! నాకైతే ఎగ్జాక్ట్ అట్లనే అనిపిచ్చింది. ఇంకా నెక్స్ట్ యానిమల్‌కి స్టార్ట్ అవుదామని దాని పక్కనే ఎళ్ళా. ఈ యానిమల్ అయితే నన్నయితే కొట్టినట్టే చూస్తుంది. నేనేదో దాన్నేదో చేస్తున్నట్టు. నాకైతే 2 కనిపించినాయి గానీ, వీటికెందుకో బాస్కెట్ బాల్ ఉన్నట్టు అంటే స్పెషల్‌గా మనుషులకున్న ఎక్విప్‌మెంట్ అంతా నాకక్కడ కనిపించింది. ఇంకా అవి ఎక్కడో ఆస్ట్రేలియాలో అనుకుంటా. చాలా రోడ్ పైన తిరుగుతుంటాయంట. చాలా యాక్సిడెంట్స్ అయితాయంట. అవి ఈజీగా దొరికే యానిమల్ అక్కడ అని అంటారు మరి. నాకంత గుర్తులేదు. ఎవరో చెప్తే విన్నాను నేను. నెక్స్ట్ సైడ్‌కి నడుస్తుంటే నాకక్కడ పికాక్ కనిపించింది. అసలు అన్ని యానిమల్స్‌కి ఏదో కేజ్‌లో పెట్టి పెంచుతున్నట్టు అనిపించింది. ఈ పికాక్ మాత్రం చాలా వాటిని ఫ్రీగా వదిలేశారసలు. ఆ తర్వాత దాని పక్కనే అందరూ లోపలికెళ్తున్నారు. అయితే మమ్మల్ని కూడా లోపలికి పంపిస్తారేమో అని చెప్పేసి వాటి దగ్గరికి నేను ఫాస్ట్‌గా నడుచుకుంటూ వచ్చా. ఆ తర్వాత అర్థమైందేంటంటే అవి వాళ్ళు జూలో వర్క్ చేసేవాళ్ళు వాటికి ఫుడ్ పెట్టడానికొచ్చారు. సరే అవి ముందు నేను వీడియోలో చూపించినప్పుడు ఏమంత పట్టించుకోలే కదా! అంటే కనీసం వీడియోలో రాలేదు కానీ మళ్ళీ రికార్డ్ చేశా. ఇది మ్యూలో లేకపోతే గాడిదో ఇదేంటో నాకు అర్థం కాలేదు. కానీ వీళ్ళకేంటో అన్ని యానిమల్స్ వాళ్ళకి రేర్‌గా చూసిన ఫీలింగే అనిపించిందేమో. పందిని కూడా జూలో పెట్టారంటే నాకు ఫుల్ నవ్వొచ్చింది. మనం పందిని నార్మల్‌గా రోడ్డు పైన చూస్తాం కదా! ఇక్కడ పందిని కూడా జూలో పెట్టారు. అసలు ఏ యానిమల్ యాక్టివ్‌గా అనిపించలేదు. చాలా మూడీగా వాటి పని అవి చేసుకుంటూ పడుకొని లేవట్లేదు. మేమెళ్ళిన టైం రాంగ్ టైమ్ ఏమో మరి. ఆ తర్వాత చూద్దామని ఇంకా అన్ని యానిమల్స్ ఏవైతే యాక్టివ్ ఉన్నాయేమో చూసా. ఇది ఇది మనం జనరల్‌గా రోడ్ పైన ఎళ్ళేది. దీన్ని గూడా పెట్టిర్రంటే ఇగ అర్థం జేసుకోవాలి. వీళ్ళకి ఏ యానిమల్ జూసినా వీళ్ళకి కొత్తనే. ఎక్సెప్ట్ డాగ్. ఎందుకంటే వీళ్ళు పెంచుకుంటారు గాబట్టి. బర్రెని గూడా జూసా నేను. నాకైతే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం ఇలా ఫేస్ పెట్టి ఫోటో తీసుకోవడం. ప్రతి ప్లేస్‌లో అంటే జూలోనే గాదు. చాలా ప్లేసెస్ బయట ఇట్లా ఫేస్ పెట్టి ఫోటోస్ తీసుకోవచ్చనమాట. ఇక్కడ 4 ఉన్నాయి. ఎగ్జాక్ట్‌గా మేము 4 మెంబర్స్ ఎళ్ళినాం. ఆ 4 మెంబర్స్ 4 ఫేసెస్‌లో పెట్టి గ్రూప్ పిక్ తీసుకున్నాం. కానీ నాకు సింగిల్‌గా పిక్ కావాలని చెప్పి ప్రతి ఒక్క దాంట్లో ఫేస్ పెట్టి ఆ 4 దానికి 4 పిక్స్ తీసుకున్నా. ఆ తర్వాత నడుస్తూ ఎళ్తే అక్కడ చెప్పాను కదా! బర్రెని కూడా చూసా అని. ఇప్పుడు ఆవిడని కూడా చూసా. నాకన్నీ అంతేం కొత్తగా అనిపించలేదు. అన్నీ బయట చూసేవే కదా! చూసా అనిపించింది. తర్వాత ఇంకొంచెం ఏదో వ్యూ పాయింట్ అని ఉంది. ఆ వ్యూ పాయింట్‌కెళ్ళి ఇంకా దున్నపోతుని చూడొచ్చనమాట. కానీ అంత పెద్ద ఏరియాలో ఎక్కడుందో అసలు నాకు వెతకడానికి కూడా టైం పడలేదు. ఇంకా పక్క నుంచి నడిచొస్తే ఈ టార్టాయిస్ కనిపించింది. కానీ టార్టాయిస్ అసలు నిజమా? నాకస్సలు అర్థం కాలే. ఎందుకంటే బండ కలరే ఉంది. ప్లస్ నడవట్లేదు. కానీ ఇక్కడ లేబుల్ ఉంది. అది నిజమే అంట. తర్వాత మళ్ళీ జూమ్ చేసి చూస్తే అది కొంచెం రెప్ప కొడుతుంది. ఇది బతికే ఉందని అనుకున్నా. ఇంగా ఆ తర్వాత పక్కకున్న దగ్గర స్నేక్ అన్నీ ఒక దగ్గర ప్రిజర్వ్ చేశారు. స్నేక్స్ అన్నీ. ప్రిజర్వ్ ఇన్ ద సెన్స్ అవి బతికే ఉన్నాయి. ఒక దాంట్లో పెట్టిరనమాట. కొంచెం చూడ్డానికి ఇట్లా భయపడేలానే ఉంది. సైడ్ ఆ స్ట్రక్చర్ గానీ, లేబులింగ్ గానీ, కొంచెం ఆ లైటింగ్ గానీ కొంచెం భయపడేలానే ఉంది.
ఇంకొక్కొక్క దానికెళ్ళి వెతకాల్సొస్తుంది. ఏవి యాక్టివ్‌గా లేదు గదా! ఎక్కడుంది, ఎక్కడుందని. ఏడో పెద్ద పాముని జూసా. బట్ అది కదలట్లేదు. ఇంకా అది అది నిజమా? అబద్ధమా? అని ప్రతిదాన్ని జూమ్ జేసి అది కన్ను కొడుతుందా లేదా? ఏంటో మరి స్నేక్స్ అయితే కన్ను కొట్టట్లేదు. మరి నాకైతే తెలీదు స్నేక్స్‌కి నిజంగా కనురెప్పలుంటాయా? అది బ్లింక్ జేస్తదా లేదా అని. నేనిక్కడ ఒకటి అబ్జర్వ్ చేశా. ప్రతి దానికి నిక్‌నేమ్ ఉంది. అంటే దాని యాక్చువల్ నేమ్ కాకుండా దానికొక నిక్‌నేమ్ ఉందన్నమాట. బ్రిట్నీ అని, లాక్ అని ఇప్పుడు ముందు ముందు వచ్చే వీడియోస్‌లో నేను అంటే అప్పుడు నోటీస్ చేశాను నేను నేమ్స్. దీని పేరు సాలీ అని. ఎక్కడుందో మరి ఆ సాలీ వెతకాల్సొస్తుంది. ఆహ్, అదేంటో అసలు చిన్న స్నేక్ కనిపించింది కదా! అక్కడ అది. నెక్స్ట్ ఇంకొకటి కనిపించింది. దాని పేరేంటో ఇది కొండ చిలువ. మనం చూసాం గదా మూవీస్‌లో చుట్టు ఉంటది. ఎగ్జాక్ట్ అదే. దీనికేం నేమ్ ఉందో మరి. అసలు చూస్తుంటే అవి యాక్టివ్‌గా లేకపోయేసరికి వెతకాల్సొస్తుంది ముందు చెప్పినట్టు. అంతేం అనిపించలేదు నాకు. అంటే మేబీ అవి యాక్టివ్‌గా లేకపోవడం వల్ల అనుకుంటా. ఇదేమో గ్రీన్ స్నేక్. నేను చిన్నగున్నప్పుడు మా ఇంటికొక గ్రీన్ స్నేక్ వచ్చేది. అలా గ్రీన్ స్నేక్ మన ఇంటికొస్తే మనకు అదృష్టం అని అంటారు గదా! అప్పుడు నాకది గుర్తొచ్చింది. ఆ తర్వాత ఇవేంటో చిన్న చిన్న స్నేక్స్ అంట. డిఫరెంట్ డిఫరెంట్ స్నేక్. దీనికి వీటికి నిక్ నేమ్స్ ఇట్లా అన్నీ ఉన్నాయన్నమాట. నాకస్సలు డిఫరెన్షియేట్ జేయనీకి రాదు. అది తొండా? లేకపోతే అది ఏ యానిమల్ అని. నాకైతే అది తొండలానే అనిపిచ్చింది. దాన్ని నేను అంతేమి భయపడేలాగా ఏమి అనిపిచ్చలేదు. ఎందుకంటే నేను కామన్‌గా జనరల్‌గా చూసేది అదే గదా! ఫ్రిదా అంట దీని పేరు. పేరు బావుంది గదా! ఫ్రిదా. ఇదైతే కన్ను గూడా కొట్టట్లేదసలు. ఇంకొక దాని పేరేంటి? బ్రిట్నీ. నాకిదొక్కటే బ్రిట్నీ అని గుర్తుంది. వీడియో ఎడిట్ చేసేటప్పుడు నాకొక బ్రిట్నీ పేరు తప్ప ఎవరి పేరు గుర్తులేదు. మీరెవరైనా ఈ ప్లేస్‌కెళ్తే మన బ్రిట్నీకి, మళ్ళ నెల్సన్‌కి వీళ్ళందరికీ హాయ్ అని చెప్పిరా. దీని పేరు నెల్సన్. యాక్చువల్‌గా నాకప్పుడు ఒక డౌటొచ్చింది. వీళ్ళంటే నెల్సన్, బ్రిట్నీ, ఫ్రిదా ఇట్లా నేమ్ పెట్టుకున్నారు. ఇన్‌కేస్ ఒకవేళ ఇవే పాములు మన ఇండియాలో ఉండుంటే వాటికి ఎల్లమ్మ, పుల్లమ్మ, నరసయ్య ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ పెట్టేవాళ్ళేమో. ఈ పాము చూడండి ఆరెంజ్ కలర్‌లో చాలా బావుంది గదా! ఆ తర్వాత నేను ఫస్ట్ అబ్జర్వ్ చేయలేదు. ఏంటిదంటే చుట్టూరా ఈ పాములున్నాయి. ఇంకా అన్ని యానిమల్స్ ఉన్నాయి. బట్ ఇదేంటంటే సెపరేట్‌గా మధ్యలో పెట్టి మరి దీనికి ఏం స్పెషాలిటీనో నాకు తెలీదు గానీ, ఇది కొంచెం దగ్గర నుంచి చూడడానికి బావుంటుందని జెప్పేసి నేనైతే చూస్తూనే ఉన్నా. బట్ ఇది మాత్రం అస్సలు కదులుతలేదు. ఇంకా కదలట్లేదు గదా అని జెప్పి అక్కడి నుంచి లేసి బయటకొచ్చేసా. ఇది ఎగ్జిట్ బోర్డ్ ఉంది. ఇంకా బాయ్ బాయ్ జెప్పేసా అన్నిటికి. ఇంకొకటి ఉందా అని జూసా బట్ అక్కడ ఏం లేదు. ఇంక బయటికొచ్చా. ఇంకెళ్ళిపోదామనే మూమెంట్‌కి ఫస్ట్ చూపిచ్చాను గదా మంకీస్. ఆ కోతులు మెల్లగా ఆడడం స్టార్ట్ చేశాయి. నేను ఫస్ట్ వచ్చినప్పుడు మేబీ యాక్టివ్‌గా లేవు. ఇంగ అప్పుడే కొంచెం క్లోజింగ్ టైం గదా! ఇంగ ఆడుతున్నాయి మంచిగా. దానికి తోకుంటుంది గదా! తోకని గూడా హ్యాంగ్ చేసుకొని మంచిగా ఆడుతుంది. నాకు తెలీదు అవి నేనేమనుకున్నా అంటే మంకీస్ ఓన్లీ హ్యాండ్స్‌తో ఆ రోప్‌ని పట్టుకుంటేమో అనుకున్నా. దాని తోకతో గూడా రోప్‌ని పట్టుకుంటుంది. నాకది కొంచెం అంటే ఏదో కొంచెం నేర్చుకోవాలి గదా! నాలెడ్జ్ ఎక్కడికైనా ఎళ్ళినప్పుడు. సో, అది నేర్చుకున్నాను అనుకోని బయటకొచ్చేసినా అంతే. అవి ఆడుతూ ఉంటే కొద్దిసేపు చూసి బానే అనిపిచ్చింది. అంటే ఓవరాల్‌గా చెప్పాలంటే ఫస్ట్ టైమ్ జూకెళ్ళిన వాళ్ళకైతే అనిపిస్తది. నేనైతే ఇండియాలో ఉన్నప్పుడు ఏ జూకెళ్ళలేదు గాబట్టి అదే చిన్నప్పుడు చెప్పా గదా! అప్పుడు నాకు ఏదో కొంచెం కొంచెం గుర్తుందంతే. ఇంక ఇదే నా ఫస్ట్ జూ అనుకోవాలి. అంటే ఊహ తెలిసిన తర్వాత. ఇంకా మళ్ళీ ఫస్ట్ చూపించినవన్నీ బయటకొస్తున్నాయి. నేను ఫస్ట్ చెప్పా కదా! ఒకటి బయటికి రాట్లేదు పిలిచినా అని. అది ఇప్పుడు మెల్లగా మేము ఇంటికెళ్ళే టైంకి మెల్లిగా రాండి ఫ్రెండ్స్ అన్నట్టు పిలుస్తుందది. సరే అని చెప్పి ఇంక అది ఫస్ట్ టైమ్ చూడలేదు కదా! దాన్ని రికార్డ్ చేద్దామని రికార్డ్ చేశా. ఇంగ అది ఏంటో మరి కాళ్ళతో కింద నుంచి పైకి మెల్లిగా టార్టాయిస్ ఏమో ఫాస్ట్‌గా ఉరుకుతుంది. ఇదేమో స్లోగా నడుస్తుంది. స్లోగా కాళ్ళేస్తుంది. మళ్ళీ వీళ్ళిద్దరిని ఒకటే దాంట్లో పెట్టిర్రు. ఇంక దాని తర్వాత ఒక పక్కన ఒక రూముంది. దాంట్లో రేర్ స్పీసీస్ అని పెట్టిర్రంట. సరే చూద్దామని చెప్పి అది గూడా అని లోపలికెళ్ళిన. చిన్న చిన్న బాక్సులలో చిన్న చిన్న పురుగుల్ని పెట్టిర్రు. ఇవేం పురుగులో నేనైతే ఎప్పుడు చూడలేదు. మేబీ బాటనీ, జువాలజీ చదివేటోళ్ళకైతే తెలుస్తాయి. ఇవి కూడా చిన్న చిన్న పురుగులు. నాకేంటంటే ఆ పురుగులు చూసే బదులు పక్కనున్న చెట్లు, ఆ బండల్ని ఎక్కువ చూస్తున్నా. అంటే అవే కొంచెం పెద్ద పెద్దగా కనిపిస్తున్నాయి కదా! సో, ఇది గాయ్స్ మన అమరుల జూ సక్సెస్‌ఫుల్లీ అంతా తిరిగేసి ఇప్పుడు మనం ఇంటికెళ్ళిపోతున్నాం. దీని పర్సన్‌కి $7.5 ఏమో పే చేసాం. పిల్లలకి $6.5 అంట. మార్నింగ్ 9-5 వరకు ఓపెన్ ఉంటుందంట. మేము 4:00 వచ్చాం. 5:00కి బయటికెళ్తున్నాం.